హెచ్ఓడి గారు, అలాగే సిసిఎల్ఏ మేడం జయలక్ష్మి గారు, హెచ్ఓడి అందరు కూడా రెవెన్యూ మీద, రీసర్వే మీద, అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా 80% గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్లారో మనం చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం, కొన్ని నిర్ణయాలు, సూచనలు చేయటం, రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలనలో భాగంగా వారి హక్కులు వాళ్ళు కల్పించే విధంగా ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ స్పెషల్ మా సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉండటం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో 2 ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు. అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది, ఎవరు రిజిస్టర్ అయింది, ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని 22A పెట్టారు, ఎన్ని తీసేశారు, దాని ద్వారా ఎవరికి లబ్ధి పొందింది, ఆ లెక్కలన్నీ కూడా పూర్తి వివరాలతో కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అలాగే పెరిగిన ఈ భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు ఎట్లా పరిష్కారం చేయగలం మనం, మెరుగైన విధానాలు. ఎందుకంటే ఏదైతే మనం గతంలో కూడా చెప్పాము, అసెంబ్లీలో కూడా చెప్పాము, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తా అని చెప్పారో దానిపైన కూడా మెరుగ్గా అధ్యయనం చేసి 1982లో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది. దాని తర్వాత దాన్ని అధ్యయనం చేసి పటిష్టంగా